తెలుగుదేశం పార్టీ గొప్ప శుభవార్తను రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మన్యం శ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ఆ యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తామనేసి తెలియజేశారు. కాబట్టి వికలాంగుల సంఘాలు ఈ 5 సంవత్సరాలుగా చేసిన పోరాటాలకు ప్రతిఫలం అనేక రాజకీయ పార్టీలు వికలాంగుల యొక్క పెన్షన్లను పెంచడానికి ముందుకు రావడం. మొట్టమొదటిగా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 9వ గ్యారంటీగా వికలాంగులకు దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి శ్రీమతి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం, అనంతరం తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని అనుసరించడం చాలా మంచి పరిణయాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా బూస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా వికలాంగులు చాలా కష్టాలను అనుభవించారు, చాలా ఇబ్బందులను అనుభవించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దారుణమైన పరిస్థితులకి వారు ఎదుర్కొన్నారనే విషయం తెలుగుదేశం పార్టీ గమనించాలనే నేను కోరుతున్నాను. అయితే ఇంకా ఈ యొక్క దివ్యాంగులకు 6,000 ఇస్తామని ప్రజాగలం సభల్లో వైబ్రేషన్తో ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే బీసీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం, ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయబడింది. అట్లాగే అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తాం. ప్రజాగలం సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలని ప్రకటిస్తూ ఉంటే ప్రజల్లో వైబ్రేట్ అవుతున్నారు, ఆకర్షింపబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. బీసీలు అయితేనేమి, అవాతాతలు అయితేనేమి, సామాజిక పెన్షన్దారులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా మేము వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఇంటి వద్దనే ఇస్తాం అని ప్రకటించడంతో ఆ యొక్క వాయిస్లో పవర్ అనేది జనాల్లోనికి జనరేట్ అయ్యి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. అయితే అదే బేస్లో దివ్యాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచే ప్రారంభిస్తాం, ఈ 3 నెలలు కలిపి 3,000 9,000 ప్లస్ 6,000 9,000 ప్లస్ 6,000 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అని ఈ యొక్క ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే మీడియాకి ఊపొచ్చును. అట్లాగే దివ్యాంగుల సమాజంలో ప్రతి ఒక్కడికి కూడా పౌరుషం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2019లో ఆయన 2014లో సీఎం అయిన తర్వాత 500 ఉన్న పెన్షన్ 1,500 చేశారు, 10 రెట్లు పెంచారు.
2019 చివరి కాలంలో 1500 ఉన్న పెన్షన్ 3000 చేశారు. ఇప్పుడు ఏకంగా 6000 చేస్తున్నారే అని ఉత్సాహము, ఉల్లాసము దివ్యాంగుల సమాజంలో, రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా వైబ్రేషన్స్ వచ్చి ఉండేవి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారు మరొక బూస్టింగ్ వికలాంగుల గురించి ఇవ్వండి. ఏదో ఒక సమావేశంలో, ప్రజాగలం సభల్లో దివ్యాంగులారా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు 6000 రూపాయలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాం అని ఒక్కసారి వైబ్రేషన్లతో ప్రకటించండి సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఆనందాలను తట్టుకోలేక వచ్చి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి, జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకి, బీజేపీ పార్టీ కమలం గుర్తుకి గుద్దు పాడేస్తారు. మీరు ప్రకటిస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీ నాయకులకి వైబ్రేషన్స్ శరీరంలో నుండి బయటికి రావాలి. ఓడిపోతామనే భయము వారిలో పుట్టించగలగాలి. ఆ యొక్క వైబ్రేషన్తో మీరు ప్రజాగలం సభల్లో కానీ ప్రకటిస్తే మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఆ యొక్క బూస్టింగ్ని వికలాంగులకు, దివ్యాంగులైన వారికి 6000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారం లాగానే ఇస్తుంది అని ప్రకటించుకునే విధానంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు బూస్ట్ ఇవ్వండి సార్. అలా ఇస్తే తప్ప ఈ యొక్క వికలాంగుల సమాజం బయటికి రాదు. మాది 10 లక్షల ఓట్ బ్యాంక్. మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, మా యొక్క ఫ్రెండ్స్తో కలిపి 30 లక్షల ఓట్ బ్యాంకు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 15,000 మంది ఉంటారు. కాబట్టి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా మంచి ఉత్సాహము, ఉల్లాసము, దివ్యాంగులపై ప్రేమ పుట్టాలంటే మీరు ఒకసారి ప్రజాగలం సభల్లో కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వారాహి సభల్లో కానీ ఒక్కసారి ప్రకటించండి. ఆ యొక్క దెబ్బకి వైసీపీ గిలగిలకు కొట్టుకొని ఏం చేయాలో ఆలోచన తట్టక వాళ్ళ బుర్రలు కొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి ప్రకటించండి సార్. దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తాం అని మరొకసారి ప్రజాగలం సభల్లో, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి బూస్టింగ్ ఇస్తే ఇంకా దాని తీరే వేరు. వికలాంగుల యొక్క దళం కదిలితే ఓటు అనేది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి రావాల్సిందే. కాబట్టి విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పార్టీ ఈరోజు మీరు ఒక పక్క కృష్ణమాదిగ పుణ్యత మీకోసం పోరాడుతున్నాడు. మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ 2 ఏళ్ళు సేవలు ఇచ్చాడు. ఆ రోజు మేము చూసాం. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇచ్చిన కనుక కోటేశ్వరరావు గారికి వచ్చింది. చెప్పడం కానీ దాన్ని అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవం కూడా తూచాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాట సందర్భంలో మన మందాకృష్ణ మాదిక్ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మీరు చెప్పిన పనులు చేసి తీసుకుంటామని తెలియజేసుకుంటూ 600 రూపాయలు
చాలా కష్టాలు ఉన్నాయి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వస్తుంది, ఏమైనా చేయగలుగుతామా లేదో కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ 6,000 రూపాయలు